నల్గొండ జిల్లా నకిరేకల్లో ఎమ్మెల్యే వేముల వీరేశం పర్యటించారు. నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. నకిరేకల్ మున్సిపాలిటీలో దశల వారీగా డ్రైనేజీ వ్యవస్థ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్నారు. నకిరేకల్ డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటం వల్ల సీసీ రోడ్లు లేకపోవడం వల్ల నకిరేకల్ వెనుకబడిపోయిందని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ఇక నకిరేకల్ ఏరియాలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు లేవో, అక్కడక్కడ వాటిని నిర్మిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని స్పష్టం చేశారు ఎమ్మెల్యే వేముల వీరేశం. ఆరో వార్డులలో కోటి పైచలకు నిధులతో సీసీ రోడ్లకు, డ్రైనేజీలకు ఫౌండేషన్ స్టోన్స్ వేయడం జరిగింది. ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ పట్టణంలో అస్తవ్యస్తంగా ఉందనేటువంటి అంశాన్ని పరిగణనలో తీసుకొని మొదటగా డ్రైనేజీ వ్యవస్థను సెట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఎక్కడెక్కడైతే మేజర్గా డ్రైనేజ్ ప్రాబ్లం ఉందో ప్రతి వార్డులో ఆ ప్రాబ్లం ఉన్నటువంటి చోట్ల నిధులు కేటాయించడం జరిగింది. ఇంకా కొన్ని చోట్ల తీవ్రమైనటువంటి డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నది. అక్కడ కూడా దశల వారీగా ఈ డ్రైనేజీ వ్యవస్థను బాగు చేస్తూ దాంతోపాటు సీసీ రోడ్ల ఏర్పాటు కూడా చేయాలనేటువంటి ఉద్దేశంతో పాలక మండలి కానీ ప్రభుత్వం కానీ కృతనిశ్చయంతో ఉన్నది. అంటే చాలా కాలంగా పురాతన కాలం నుంచి కూడా నకిరేకల్లో డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక విజన్తో దీన్ని చేయకపోవటం, అరకొర నిధులు ఉండటం మూలంగా ఆ క్షణానికి ఆ సమయానికి ఎక్కడ ప్రాబ్లం ఉందో అట్లా చేసుకుంటూ పోవటం మూలంగా